ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటారు కదా, అందరూ అన్నీ కొంటున్నారా, మన ఇద్దరం ఏం కొనొద్దు, ఈ నర్సరీలోకి వెళ్ళి 2 మొక్కలు కొనుక్కుందాం అనుకున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరు అనుకున్నారు కదా, మొక్కలు కొనుక్కొని, ఒరే నీ పెరట్లో నీ మొక్క పెట్టుకో, నా పెరట్లో నా మొక్క పెట్టుకుంటా, నీ మొక్క ఎక్కువ కాయలు కాస్తుందో నా మొక్క ఎక్కువ కాయలు కాస్తుందో, మన ఇద్దరం ఒక పందెం పెట్టుకుందాం అనుకున్నారు. ఇద్దరు ఒకే రోజు భూమిలో మొక్కలు నాటారు. జాగ్రత్తగా ఎవరైనా ముగించేద్దాం. ఇక భూమిలో చెరొక్క మొక్క నాటారు. నాటినటువంటి ఇద్దరు స్నేహితులు అనుకున్నారు కదా, ఇదిగో నా మొక్క ఎక్కువ కాపు కాపిస్తాను ఈ ఫ్రెండ్ అన్నాడు. ఆ ఫ్రెండ్ అంటున్నాడు, అరే నీకంటే ఎక్కువ 10 కాయలు ఎక్కువ కాపిస్తాను ఈ ఫ్రెండ్ చెబుతున్నాడు. సరే సవాలుకు రెడీ అనుకున్నారు. మొక్కలు వేసారు. వేసేసి ఈ రోజుకి 10 లీటర్ నీళ్ళు పోతున్నాడు, ఈ రోజుకి 5 లీటర్ నీళ్ళే పోతున్నాడు. పోసారు. కాపు కాలానికి వచ్చేసిన చెట్లు, కాపు కాలానికి వచ్చేసి అబ్బా పూత విస్తారంగా పట్టిన చెట్లు. ఒక భయంకరమైనటువంటి విపత్తుతో కూడినటువంటి వర్షం గాలి వచ్చేసింది. వచ్చేసిన సమయానికి 10 లీటర్లు పోసినోడు చెట్టు నేల కొరికింది, 5 లీటర్లు పోసినోడు చెట్టు నిలబడి అలాగే ఉంది. ఏంటి కథలో ఉన్న నీతి మీరు చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటో తెలుసండి. మొక్కని సుఖపెట్టాడు ఏరు పాతుకోకుండా 10 లీటర్ల వాటర్ పోసి. 5 లీటర్ల వాటర్ పోసినోడి మొక్క నీళ్లు సరిపోక కష్టం విలువ తెలిసింది, భూగర్భంలోకి తన వేరును దింపుకుంది. కావలసిన వాటర్ తీసుకోవడానికి సమృద్ధిగా వేరు ఫామ్ చేసుకుంది లోపల. ఇది సుఖపడింది, అది కష్టపడేలా దాన్ని పెంచాడు, అది నిలబడింది. ఇది కష్టం తెలియకుండా పెంచాడు, మధ్యలోనే నేల కొరిగింది. అర్థమైతే మీరు ధన్యులు, అర్థం కాకపోతే మళ్ళీ చెబుతా.